హలో ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ చాలా వోల్టాలిటీగా బిహేవ్ చేసింది. మార్నింగ్ 25,750 దగ్గర నుంచి ఓపెనింగ్ జరిగి అక్కడ నుంచి 25,800 వరకు ర్యాలీ అయ్యి మంచి చిన్న రిజెక్షన్ తీసుకుంటే అది డైరెక్ట్ స్పైక్ ఫాల్ జరిగింది అక్కడ నుంచి. సో ఆ చిన్న ఫాల్ లోనే 100 పాయింట్స్ తీసుకుంది మార్కెట్. నిఫ్టీ అక్కడ నుంచి సపోర్ట్ లా తీసుకొని 25,700 దగ్గర 2 టైమ్స్ అట్లా 2-3 టైమ్స్ రిజెక్షన్ తీసుకొని సపోర్ట్ లాగా టెస్ట్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది. అక్కడ నుంచి పుల్ ర్యాలీ, ఇక్కడ నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఈ ర్యాలీ నుంచి 25,800 డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కొంచెం రివర్సల్ అయ్యి రియాక్షన్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ర్యాలీ అయింది 25,850 వరకు. 850 దగ్గర మళ్ళీ టెస్టింగ్ జరిగి అక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది. మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయ్యి 25,800 బ్రేక్ డౌన్ ఇచ్చి కింద కొంచెం చిన్న ఫాల్ జరిగింది. 750 వరకు రావడానికి ట్రై చేసింది, కానీ సపోర్ట్ లెవెల్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయినాయి. అప్పుడే 25,750 నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 750 అబౌవ్ 750 కాదు 750 అబౌవ్ 760 దగ్గర నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి మళ్ళీ 25,800 బ్రేక్అవుట్ ఇచ్చి కాల్ అన్వైండింగ్స్ చాలా స్టార్ట్ అయింది. అప్పుడే పుట్ ఓఎస్ బిల్డప్ అయినాయి. 25,700 25,800 ఇక్కడ పుట్ ఓఎస్ ఫాస్ట్గా బిల్డప్ అవ్వడం వల్ల మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 25,800 అబౌవ్ సెకండ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు. అండ్ ఈ ర్యాలీ నుంచి డైరెక్ట్ 25,900 వరకు వెళ్ళింది. మీరు నా సెటప్ లైవ్ స్ట్రీమ్లో కూడా చూసుకోవచ్చు. 25,800 అబౌవ్నే సెకండ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చిందని ఒక మంచి సెటప్ ప్లాన్ చేసా. 65 పాయింట్స్ పాజిటివ్ ల్యాండ్ అయింది మార్కెట్ అక్కడ 25,900 వరకు. అక్కడ ఎగ్జిట్ అయ్యాం ఎగ్జాక్ట్లీ. మళ్ళీ రివర్సల్ అయింది. అక్కడ నుంచి 25,900 దగ్గర నుంచి టెస్టింగ్ జరిగి మళ్ళీ వోల్టాలిటీ స్టార్ట్ అయింది. సేమ్ మార్నింగ్ ఎలా జరిగిందో అదే వోల్టాలిటీతోని మళ్ళీ రివర్సల్ అవ్వడం, మళ్ళీ 25,850 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ర్యాలీ అవ్వడం. సో ఇక్కడ వోల్టాలిటీ స్టార్ట్ అయింది. మంచి ర్యాలీ తర్వాత 800 to 900 తర్వాత టార్గెట్ హిట్ అయినాక అప్పుడు వోల్టాలిటీ స్టార్ట్ అయింది. మళ్ళీ కాల్ ఓఏ బిల్డప్ స్టార్ట్ అయింది. అండ్ పుట్ ఓఏ బిల్డప్స్ కూడా బాగానే స్ట్రాంగ్గా బిల్డప్ అయినాయి. 25,900లో మార్కెట్ ఎండ్ అయిపోయింది. అండ్ నేను తీసుకున్న సెటప్ ప్లాన్స్లో ఈరోజు 18 పాయింట్స్ స్టార్టింగ్ నెగిటివ్లో ఎండ్ అయింది. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చినాక మళ్ళీ 820 అప్ సైడ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే పొజిషన్ తీసుకున్నా, అది మళ్ళీ రివర్సల్ అయింది, స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఆ బ్రేక్ డౌన్లో 18 పాయింట్స్ లాస్ ప్రీమియం కాల్ ప్రీమియం. అండ్ మళ్ళీ రివర్సల్ అవ్వడం వల్ల నెక్స్ట్ ప్లాన్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిందని సపోర్ట్ జోన్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకో నెక్స్ట్ ట్రేడ్ సెటప్ ప్లాన్ చేశాను. మంచి ప్రాఫిట్ తీసుకున్నాం. అందులో 65 పాయింట్స్ పాజిటివ్ అక్కడ 25,800 పై నుంచి 25,900 వరకు ర్యాలీ అయిందని మీరు లైవ్ స్ట్రీమ్లో చూసుకోవచ్చు. అండ్ షార్ట్స్లో కూడా మెన్షన్ చేశాను. 25,900 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ కిందికి రావడం అండ్ పైనకి వెళ్ళడంలో అందులో ఫేక్ బ్రేక్అవుట్స్ జరిగినాయి కొన్ని. ఈ ఫేక్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ ఒక 10 to 14 పాయింట్స్ లాస్ అలా తీసుకున్నాను. అండ్ ఇంకొక లాస్ట్ ట్రేడ్లో కూడా మళ్ళీ లాస్ కనబడింది. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది 25,900 అబౌవ్, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది ఆ సెటప్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ 2 అయిపోయింది. అండ్ వోల్టాలిటీతో మంచి కాలోవే బిల్డప్స్ లూజ్ అయిపోవడం, అన్వైండింగ్ జరగడం వల్ల మార్కెట్ ర్యాలీ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి మార్కెట్ బుల్లిష్ రన్తోనే ఉంది కాబట్టి. కానీ మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి అది రివర్సల్ అయ్యి మళ్ళీ 25,800 వరకు 850 వరకు మళ్ళీ డిక్లైన్ అయింది మార్కెట్. ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఒక 20 పాయింట్స్ నియర్లీ లూజ్ అయినా మళ్ళీ 25,900 రెగ్యులర్గా ఎండ్ అయిపోయింది మార్కెట్. అండ్ కొన్నిసార్లు లాసెస్ ప్రాఫిట్ తీసుకున్నా కానీ ఈ వోల్టాలిటీ చేయబట్టి మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు కొన్ని ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవర్ ట్రేడింగ్ కూడా తగ్గించాలి కొంచెం. అండ్ ఈ సిరీస్లో ఈరోజు లాస్ న్యూట్రల్ కనబడింది. ప్రీవియస్ డేస్ మీరు లైవ్ స్ట్రీమ్ కానీ నిఫ్టీ డైలీ అనాలిసిస్ చూసుకుంటే ప్రీవియస్ 4-5 డేస్ మంచి పాజిటివ్లోనే ఉన్నాం ప్రతిరోజు. అండ్ ఈరోజు కొంచెం న్యూట్రల్గా వచ్చేసింది మార్కెట్. ఎందుకంటే ఈ వోల్టాలిటీ తట్టుకునేంత స్టెబిలిటీ ఉండాలి మన దగ్గర కూడా, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకునేటప్పుడు. అండ్ దట్స్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.